అమరావతిని ఫ్రీ జోన్ చేస్తామన్న ఏపీ సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో ప్రసంగించిన ఆయన అమరావతిలో అన్ని ప్రాంతాల వారికి ఉద్యోగ అవకాశం ఇప్పిస్తామన్నారు. ఇంకా ఒక 300 మంది మిగిలారు. ఇంకా ఒక 300 మంది మిగిలారు. వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రభుత్వంలో వాళ్లకు పర్మనెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా వాళ్లకు పర్మనెంట్ చేసి రాబో అమరావతి నగరంలో కూడా ఒక 5,000 మందికి ఈ నిర్వాసితులకు అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాను. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం కానీ నువ్వు మరీ అందరికీ పర్మనెంట్ ఉద్యోగాలంటే వాళ్ళు పనిచేయాలి, ఆశలు ఉంటాయి. అమరావతిని కూడా ఫ్రీ జోన్ చేస్తున్నాం, రాజధాని కాబట్టి ఫ్రీ జోన్లో అందరికీ ఉద్యోగాలు వస్తాయి. దాంట్లో మీకు అనుమానం అవసరం లేదు. ఇక్కడుండే రైతాంగానికి ఏ విధంగా న్యాయం చేయాలనో నేను న్యాయం చేపిస్తాను. ఎందుకంటే రేపటి నుంచి ఇవన్నీ కానీ వస్తే దీనికంటే పెద్ద ప్రాజెక్టు పోలవరంలో చాలా సమస్యలు వస్తాయి. అక్కడ 1,44,000 మంది 1,87,000 మందికి పునరావాసం కల్పిస్తున్నాం. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది 98 జీవో కింద. ఇంకా ఒక 300 మంది మిగిలారు. వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రభుత్వంలో వాళ్లకు పర్మనెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా వాళ్లకు పర్మనెంట్ చేసి రాబో అమరావతి నగరంలో కూడా ఒక 5,000 మందికి ఈ నిర్వాసితులకు అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాను. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం కానీ నువ్వు మరీ అందరికీ పర్మనెంట్ ఉద్యోగాలంటే వాళ్ళు పనిచేయాలి, ఆశలు ఉంటాయి. అమరావతిని కూడా ఫ్రీ జోన్ చేస్తున్నాం, రాజధాని కాబట్టి ఫ్రీ జోన్లో అందరికీ ఉద్యోగాలు వస్తాయి. దాంట్లో మీకు అనుమానం అవసరం లేదు. ఇక్కడుండే రైతాంగానికి ఏ విధంగా న్యాయం చేయాలనో నేను న్యాయం చేపిస్తాను. ఎందుకంటే రేపటి నుంచి ఇవన్నీ కానీ వస్తే దీనికంటే పెద్ద ప్రాజెక్టు పోలవరంలో చాలా సమస్యలు వస్తాయి. అక్కడ 1,44,000 మంది 1,87,000 మందికి పునరావాసం కల్పిస్తున్నాం. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది 98 జీవో కింద. ఇంకా ఒక 300 మంది మిగిలారు. వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రభుత్వంలో వాళ్లకు పర్మనెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా వాళ్లకు పర్మనెంట్ చేసి రాబో అమరావతి నగరంలో చంద్రబాబుపై మరోసారి పొగడ్తల వర్షం కురిపించారు ఏపీ జేసీ దివాకర్ రెడ్డి. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభం సందర్భంగా మాట్లాడిన ఎంపీ జేసీ చంద్రబాబును మించిన పరిపాలనా దక్షుడు లేడన్నారు. జగన్ పార్టీ సీమను వ్యతిరేకించడం హాస్యాస్పదమన్నారు. కులాలు కూడు పెడుతామన్నారు. కులాన్ని నమ్ముకుంటే నాశనమైపోతారన్నారు. నాకు తెలుసు ఈయనకున్నటువంటి విషన్, ఈయనకున్నటువంటి పట్టుల ఈ 2 విషయాల్లో నాకు చంద్రబాబు నాయుడు 20 సంవత్సరాల నుంచి తెలిసిన ఆ 2 ప్రత్యేకంగా ఉన్నాయి. మా వాడు ఉన్నా జగన్ తిట్టడం తప్ప రెండోట్లేదు. ప్రజల ఓట్లు కావాలనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వాడు పట్టిసీమను ఎవడన్నా వ్యతిరేకించి వాడు ఉన్నాడుగా. పల్లెటూరులో చదువు రానటువంటి వాడు కూడా పట్టిసీమ కావాలా, మనకు పోలవరం కావాలంటా ఉంటే ఐఎమ్ సారీ. వాడని ఎందుకంటున్నా అంటే ఐ నో దట్ ఫెలో రైట్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి వాడు. కొంత రాజశేఖర్తో ఉన్న అనుబంధం వల్ల వాటితో కూడా నాకు అనుబంధం. రెండవది కులం. అబ్బా